హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మన యొక్క వీడియో వచ్చేసి ఈరోజు మనకు సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేయకముందు ఆ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. స్ట్రక్చరు దీని తర్వాత ఇదే వీడియోలో మనకు ప్యానల్ వేసిన తర్వాత కూడా ఏ విధంగా ఉంటుందో చూపించాను. చూడండి మనకు వీడియోని పూర్తిగా చూడండి. మన వీడియోకి ఏ విధంగా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి మనకు వచ్చేసి కింద స్లాబ్ డ్రిల్ లేకుండా మన కింద తాపుకులు అనేవి ఉంటాయి. తాపుకులు అనేది నార్మల్ తాపుకులు కాదు. మనకు వచ్చేసి ఒక్కొక్క తాపుకు వెయిట్ 80 kgs అని ఉంటుంది. 80 కిలోల దాకా ఉంటుంది. ఆ స్లాబ్కు డ్రిల్ లేకుండా స్లాబ్ డ్యామేజ్ కాకుండా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంజనీర్ ప్లానింగ్. మనకు ఇంజనీర్ ప్లానింగ్లో ఏ విధంగా ఉంటుందో మనకు అదే విధంగా మ్యాప్ అనేది ఇస్తారు. ఆ మ్యాప్ ప్రకారం మన వర్క్ అనేది చేసుకోవాలి. మనకు బీములు, రేలింగులు, అలాగే మనకు లెగ్గులు చూడండి. ఇది వచ్చేసి బీములు అడ్డం ఉన్నాయని బీములు మనకు వచ్చేసి, దీనిపైన పొడుగు ఉన్నాయి వచ్చేసి రేలు. ఇది మన ప్యానల్ టైట్ చేసుకోవడానికి, సోలార్ ప్యానల్ టైట్ చేసుకోవడానికి ఈ స్ట్రక్చర్ అనేది. దీనిపైన ప్యానల్ కూడా ఏ విధంగా వేసానో మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇక్కడ ప్యానల్ అనేది మొత్తం ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది. ఇంతకుముందు చూపించాను కదా, ఇంతకుముందు చూశారు కదా, అది వచ్చేసి మనకు ప్యానల్ వేయకముందు. ఇది వచ్చేసి మనకు ప్యానల్ అనేది ఫిట్టింగ్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా ప్యానల్ అనేది ఫిట్ చేసుకున్నారో చూద్దాం ఒకసారి. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇవన్నీ ఆల్రెడీ ఫిట్టింగ్ చేసినాయి. ఒక వైరింగ్ కనెక్షన్ అనేది ఒకటే ఉంది. వైరింగ్ కనెక్షన్ చేస్తే దీనికి వర్క్ అనేది అయిపోతుంది. ఈ స్ట్రక్చర్ అనేది ప్యానల్ వేయకముందు ఇంతకుముందు చూశారు కదా, ఇప్పుడు ప్యానల్ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇది ప్యానల్ క్లిప్, ప్యానల్ టైట్గా ఉండడానికి క్లిప్ ఇది చూశారు కదా. ఈ ప్యానల్ క్లిప్ ఇది, ఈ క్లిప్ తోటే ప్యానల్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అలాగే ఈ రైల్ ఉన్నది కదా, దీని రైల్ అంటారు. ఈ రైలుకి ఇక్కడ క్లిప్పు, ఇది అనేది వచ్చేసి బీము. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇది బీము, ఇది రైలు, దీనిపైన ప్యానల్ వస్తుంది అంతే. ఇది వచ్చేసి దీని వైరింగ్ కనెక్షన్. దీనికి 2 వైర్లను ఉంటుంది, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ప్లస్ మైనస్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్లస్, ఇది దీనిపైన కూడా రాసి ఉంటుంది ప్లస్ అని. చూపిస్తాను మీకు. ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది కదా, ప్లస్ అని రాసి ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకు మైనస్, అది వచ్చేసి మనకు మైనస్. దీనికి కనెక్షన్ అనేది కూడా ఏ విధంగా ఇస్తారని నేను తర్వాత ఒక వీడియోలో చెప్తాను మీకు మొత్తం పూర్తిగా. దీనికి కనెక్షన్ అనేది లూపింగ్ ఇస్తారు. సిరీస్ కనెక్షన్ ఉంటుంది దీనికి వచ్చేసి. ఈ యొక్క ప్యానల్ ప్లస్, ఇది ప్యానల్లో కూడా మైనస్ కలిపి దీనికి ఈ కనెక్షన్ అనేది ఇస్తారు. ఈ కనెక్షన్ గురించి నేను ఒకసారి పూర్తిగా మరొక వీడియోలో చెప్తాను, వైరింగ్ గురించి, కనెక్షన్ గురించి. చూడండి, ప్యానల్ అనేది ఈ విధంగా వేసిన తర్వాత ఎర్త్ లింకులు అనేవి కూడా ఉంటాయి చూడండి. ఎర్త్ లింకులు అంటారు వీటిను, సిమ్ములు అంటారు. ఎర్త్ లింక్ ప్యానల్ ఎర్త్ లింక్ లేకుంటే సిమ్ములు అని అంటారు వీటిను. ఇవి ఈ ప్యానల్కు ఎర్త్ లింక్ అవుతుంది. మనం ఎన్ని ప్యానల్ వేసుకున్నాం అనేది మనకు మ్యాపింగ్లో ఉంటుంది. మనకు ఇంజనీర్ మ్యాప్ ఇస్తారు కదా, మ్యాప్లో మనకు దాని ప్రకారం ప్యానల్ వస్తాయి. మనకు వైరింగ్ కనెక్షన్ అనేది కూడా, దానికి కూడా ఒక సపరేట్గా మ్యాప్ అనేది ఉంటుంది. చూడండి ఈ విధంగా సపరేట్గా అనేది మనకు ప్యానల్ రావడం. ఆ పక్కకు చిన్న ఒక ప్యానల్ అనేది రావడం జరిగింది చూడండి. ఈ కనిపించిన స్ట్రక్చర్ ఒక ప్యానల్ది. ఇది వచ్చేసి మనకు 5 ప్యానల్ది. 1 2 3 4 5 ఇది 5 ప్యానల్ది. అలాగే మీకు ఇటు చూస్తున్నది వచ్చేసి ఇది కూడా 6 ప్యానల్ది. అది సపరేట్గా ఒక స్ట్రక్చర్ చూడండి, పైనది. దానికి దీనికి మన వైరింగ్ కనెక్షన్ అనేది ఈ విధంగా ట్రంకింగ్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ ట్రంకింగ్ అనేది చేసుకుని లూప్ ఇచ్చుకుంటుంది. ఇవన్నీ లూపింగ్ సిస్టమే. దీంట్లో సిరీస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి అంత మొత్తం లూపింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ఉన్న ప్యానల్ మొత్తం కలిపి, ఇక్కడ ఉన్న ప్యానల్ మొత్తం కలిపి 2 కనెక్షన్లు వస్తాయి మనకు. 2 ఫేస్లు 2 న్యూట్రల్ అనేది వెళ్తాయి ఇన్వర్టర్లకు అంతే. చూడండి, ఇంకా వైరింగ్ కనెక్షన్ అనేది చేయలేదు. ఈ విధంగా ఉంటుంది మనకు సోలార్ వర్క్ అనేది. మీరు సోలార్ వర్క్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే మనకు ఒక వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను మంచి వీడియోలు అనేది తీస్తాను.